గైస్ ఈ వీడియోలో మనం విప్రో 30 నెలలు వెయిట్ చేయించి కోలుకోలేని దెబ్బ కొట్టింది ఏంది దేనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారంటే విప్రో దాదాపు చాలా మందికి 2.5 సంవత్సరాల క్రితం ఏదైతే ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారో ఇప్పుడు ఇంకో తర్వాత తీసుకుంటాం ఆన్ బోర్డింగ్ లేట్ అవుతుంది నేను చాలాసార్లు చెప్పాను ఆన్ బోర్డింగ్ అయితేనే మీరు కంపెనీలో జాయిన్ అయినట్లు లెక్క ఆఫర్ లెటర్ వస్తే మీరు దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు సిచ్యువేషన్ ఎలాగైనా చేంజ్ అవ్వచ్చు అని చాలాసార్లు చెప్పాను అండ్ దానికి సంబంధించి దాదాపు 30 months వెయిట్ చేయించి ఆఫర్ లెటర్స్ ఇచ్చినా కూడా అంటే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు అన్న నేను బ్యాక్డోర్లో జాబ్లో జాయిన్ అవుతున్నా ఎంఎన్సీలో జాయిన్ అవుతున్నా స్టార్టప్ కంపెనీలో జాయిన్ అవుతున్నా సో అండ్ సో చెప్తా ఉంటారు ఆఫర్ లెటర్ మంచిగానే రిలీజ్ అయింది ఇప్పుడు ఏంటి పరిస్థితి అన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా ఆఫర్ లెటర్లు వచ్చినా కానీ మనము ఈ సిచ్యువేషన్ అనేది నమ్మడానికి లేకుండా అయిపోతుంది ఇక్కడ చూసుకుంటే ఏం చెప్పారంటే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆల్రెడీ మనందరికీ తెలుసు కదా దీనికి సంబంధించిన రీజన్ ఒకటి ఉంది సో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ప్రీ స్కిల్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేయలేకపోయారు అర్హత ప్రమాణాలు చేరుకోవడంలో ఫ్రెషర్స్ విఫలమయ్యారు ఈ మేరకే వాళ్ళకి అంతర్గత మెయిల్స్లో వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు పంపించే మెయిల్స్లో పంపించింది ఇప్పుడు ఉద్యోగం లేకపోవడంతో ఆ ఫ్రెషర్స్ అంతా కూడా లింక్డ్ఇన్లో ఇన్నేళ్ల నిరీక్షణ కఠోర శిక్షణ అనంతరం సో ఇలా అవుతుంది అని చెప్పి ఇలా బాధపడుతూ వాళ్ళు లింక్డ్ఇన్లో వాళ్ళ పోస్టులు అయితే పెడతా ఉన్నారు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు చాలా ఎంఎన్సీ కంపెనీస్ డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసుకోవట్లేదు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ప్రీ ట్రైనింగ్ చేసి మళ్ళీ టెస్ట్ పెట్టి మాత్రమే జాబ్లోకి తీసుకుంటున్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దెర్ ఆర్ జాబ్స్ బట్ స్కిల్స్ అనేవి ఇక్కడ అది తక్కువ అవుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది చాలామంది ఈ విధంగా స్కిల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ జాబులు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే ఇది ఒకసారి మనం ఆలోచించాలి అండ్ చాలామంది ఎప్పుడైనా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆఫర్ లెటర్లు కూడా డైరెక్ట్ కంపెనీ ఓపెన్ చేసి ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉన్నారు అండ్ బ్యాక్డోర్లో ఈ విధంగా ఆ విధంగా జాబులు ఇప్పిస్తామని చెప్పి లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు సో ప్రాసెస్ని మనం అర్థం చేసుకోవాలి ఓకే సో డెఫినెట్లీ చాలామంది ఏమనుకుంటారంటే ఆఫర్ లెటర్ వచ్చింది కదా నేను జాబ్లో జాయిన్ అయిపోయినట్టే ఇంకా నాకు ఇబ్బంది లేదని అందరికి చెప్పుకుంటారు సో అలా చెప్పుకోవద్దు సో మనకు ఆన్ బోర్డింగ్ అయితేనే లెక్క ఓకే ఎనీవే వీళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు దానికి సంబంధించి అసలు 2.5 సంవత్సరం మీరు వెయిట్ చేయడం అనేది బ్లండర్ ఓకే ఎందుకు అంటే ఒక ఆఫర్ లెటర్ ఒక కంపెనీ నమ్మి ఉన్న వాళ్ళనే వాళ్ళ అవసరం లేకపోతే తీసేస్తారు అది ఏ కంపెనీ అయినా కావచ్చు దానికి విప్రో ఏమి వాళ్ళకి అవసరం లేకపోయినా కానీ కూర్చోబెట్టి సాలరీ ఇచ్చే పరిస్థితి ఏ కంపెనీలో ఉండదు అది విప్రో కూడా ఉండదు అర్థం చేసుకోవాలి మనం ఓకే థ్యాంక్ యూ దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్